నమస్తే. భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం. ఈరోజు గుంటూరు నగరంలో శ్రీరామనవమి వేడుకలతో గుంటూరు అంతా కాషాయమయంగా మారింది. నగరంలోని ప్రధాన రహదారులన్నీ కాషాయ పతాకాలతో అలంకరించబడి ఎక్కడ చూసినా భక్తి వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో భాగంగా బృందావన్ గార్డెన్స్ వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి మహా ర్యాలీ భారీగా జనసందోహంతో ప్రజలను ఆకర్షించింది. భక్తుల నినాదాలు, శ్రీరాముని జయకారాలతో ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. ఈ నగరంలోని ప్రధాన వీధుల గుండా ప్రయాణించి చివరకు ఈ సందర్భంగా గుంటూరు నగరంలో ఒక ప్రత్యేక దృశ్యం కనిపించింది. రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి. హిందువులందరూ ఒకే వేదికపై ఉన్నారు అనే భావన కలిగింది. అంత ఐకమత్యంతో కాషాయంగా గుంటూరు అంతా రోడ్లన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. ముఖ్యంగా యువతలో అపారమైన ఉత్సాహం కనిపించింది. డోలు, మేళాలు, భజనలు, నృత్యాలతో యువత పెద్ద ఎత్తున పాల్గొంది. అంచనా ప్రకారం మహార్యాలీలో దాదాపు 1,00,000 మంది పైగా భక్తులు పాల్గొన్నట్లు సమాచారం. ఇది గుంటూరు చరిత్రలో ఒక పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయినప్పటికీ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఇంకొక ర్యాలీ, 6 గంటలకు ఇంకొక ర్యాలీ జరుగుతున్నా కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది జనాభా ఒకే రోజు రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈ వేడుకల్లో గుంటూరుకు చెందిన చాలామంది ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు ఆధ్యాత్మిక గురువులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే 2వ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారు, ఆధ్యాత్మిక గురువు శివస్వామి గారు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు, ఆర్ఎస్ఎస్ నాయకులు డాక్టర్ కేఎస్ఎన్ చారి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పలువురు స్వామీజీలు కూడా హాజరై ఈ శ్రీరాముని మహిమను ప్రజలకు వివరించారు. భక్తులందరూ శాంతి, భక్తి, ఐక్యతతో ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా విశేషం. నగరంలోని ఏ రహదారిలోకి వెళ్ళినా కొంతమంది స్టాల్స్ పెట్టుకొని అక్కడ అందరికీ మంచినీళ్ళు, మజ్జిగ, పానకం, వడపప్పు పంచుతూ భక్తులతోటి నిండిపోయింది గుంటూరు రోడ్లన్నీ కూడా. ఈ నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా లేవంటే ఆశ్చర్యం. కార్యక్రమం చాలా విజయవంతంగా ముగిసింది. మొత్తానికి గుంటూరులో జరిగిన ఈ శ్రీరామనవమి వేడుకలు భక్తి, ఐక్యత, ఉత్సాహాన్ని ప్రతీకగా నిలిచాయి. జై హింద్, జై భారత్. చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్తా ఛానల్. ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశయులకు మనసారా ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్తా ఛానల్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.